హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 3D ఫోటో అండ్ మీ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మహేష్ బాబు ఫోటో సిడిపి మ్యానిపులేషన్ చేస్తున్నాను. సో వీడియో ఫుల్గా చూడండి. ఆయన ఫోటో క్లియర్గా నీట్గా చేస్తున్నాను, ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్స్ అడిగారని నేను చేయడం జరుగుతుంది. సో మనం ఒక డాక్యుమెంట్ తీసుకోవాలి, కంట్రోల్ అని నొక్కుని సైజెస్ కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. సో మీరు 6:12 తీసుకోవాలి. సో లేదంటే మీరు చూసుకుని నీట్గా చేసుకోండి. సో నేను ఇమేజ్ డ్రాగ్ చేస్తున్నాను నీట్గా. ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది డిస్క్రిప్షన్లో మీకు ఇస్తాను. ఆల్రెడీ చాలా బ్యాక్గ్రౌండ్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అవి కూడా యూజ్ చేసుకోండి. సో ఇప్పుడు వచ్చేసరికి మనం నీట్గా ఇది మనం ట్రాక్ చేసుకోవాలి ఫుల్గా. సో కంట్రోల్ టీ అయితే ట్రాన్స్ఫార్మ్ ఫ్రెండ్స్, మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకుని నీట్గా లేయర్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. సో సింపుల్గా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మనకు బాగుంటుంది ఫ్రెండ్స్. తర్వాత మనం ఫొటోస్ యాడ్ చేసుకోవాలి, మనకు నచ్చిన హీరో ఫొటోస్. సో అది చాలా సింపుల్ మనకి యాడ్ చేసుకోవడం కూడా. సో మనం ఇప్పుడు ఇది బ్లర్ చేసుకోవాలి ఫ్రెండ్స్, గ్లాసియన్ బ్లర్. సో అక్కడ ఫిల్టర్ ఉంది కదా ఫ్రెండ్స్, అది క్లిక్ చేస్తే మీకు బ్లర్ ఆప్షన్ వస్తుంది. సో అందులో మనకి ఆప్షన్స్ ఉంటాయి, గాసియన్ బ్లర్ అని. సో బ్యాక్గ్రౌండ్ ఫుల్గా బ్లర్ చేసుకున్నట్లయితే ఒక ఫ్లెక్సీ డిజైన్ టైప్ వస్తుంది మనకి. సో అది కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఫుల్గా. సో 2 ఇమేజెస్ కలిపి మీరేజ్ డౌన్ చేసిన తర్వాత ఫిల్టర్ నొక్కుతున్నాను. ఫిల్టర్ నొక్కిన తర్వాత మీకు సో అక్కడ మీకు గాసియన్ బ్లర్ అని ఉంటుంది. సో అది మీరు నీట్గా బ్లర్ చేసుకుంటే చాలు. సో అది మీరు ఫ్లెక్సీ డిజైనింగ్ చేసే వాళ్ళు ఎక్కువ ఇది వాడతారు. సో నేను బ్లర్ చేస్తున్నాను ఫుల్గాని చూడండి, కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసి కలర్లు అవి. సో మీరు బ్లర్ చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. సో బ్లర్ చేసుకుని డాక్యుమెంట్ కరెక్ట్గా పెట్టుకుంటే బాగా కనిపిస్తుంది. సో ఇక్కడ మనం కట్ చేసుకునే ఇమేజెస్ అని యాడ్ చేసుకోవాలి. సో నేను పెన్ టూల్తో క్లియర్గా నీట్గా కట్ చేసుకునే ఇమేజెస్ అన్ని ఆల్రెడీ సేవ్ చేసుకుని పెట్టుకున్నాను, యాడ్ చేస్తున్నాను. సో మీరు ఇవి అలా కట్ చేసుకొని పెట్టుకుంటే మీకు యూజ్ అవుతుంది. సో కట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో నేను అనదర్ బ్యాక్గ్రౌండ్ కూడా యాడ్ చేశాను మామూలుగా చూద్దామని. సో దీని మీదకి మనం డ్రాగ్ చేస్తాను. సో చూడండి ఫ్రెండ్స్, నీట్గా డ్రాగ్ చేస్తున్నాను నేను. సో ఈజీగా డ్రాగ్ చేసుకున్న తర్వాత అలా ఆయన ఫొటోస్ అన్నీ కట్ చేసుకున్నవి నీట్గా డ్రాగ్ చేసుకుని పెట్టుకుంటాను. సో కంట్రోల్ టీ నొక్కితే ట్రాన్స్ఫార్మ్ ఫ్రెండ్స్. సో వీడియోని ఫుల్గా చూస్తే మీకు ఫోటోషాప్ అనేది క్లియర్గా వస్తుంది. ఆల్రెడీ చాలా వీడియోస్ చేశాను నేను చూడండి. మెయిన్గా ఈ వీడియో చేయడానికి కారణం 1 day బ్యాక్ నన్ను ఒక బ్రో అడిగాడు, ఒక తమ్ముడు. సో కామెంట్ చేశాడు మహేష్ బాబు సిడిపి చేయమని. సో అందు గురించే మెయిన్గా చేస్తున్నాను నేను. సో నేను ఇంకా చేస్తాను ఇలాంటివి త్వరలో మన ఛానల్లో. సో దయచేసి ఎవరైనా వీడియో చూస్తే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇంకా మహేష్ బాబు ఫ్యాన్స్ ఉంటే ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు బాగా యూజ్ అవుతుంది. సో ఇలా నేను ఆయన ఫొటోస్ అన్నీ సేవ్ చేసుకున్నవి యాడ్ చేస్తున్నాను ఒక్కొక్కటి. సో మీరు కూడా ఇలా యాడ్ చేయండి ఫ్రెండ్స్, నీట్గా కట్ చేసి పెట్టుకోండి. ఆల్రెడీ నేను ఈ పిఎన్జీస్ అన్నీ మీకు టెలిగ్రామ్ గ్రూప్లో ఇస్తాను. సో ఇంట్రెస్ట్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవుతే మీకు ఈ పిఎన్జీస్ అన్నీ కట్ చేసినవి నేను ఇచ్చేస్తాను. సో మీరు యూజ్ చేసుకోవచ్చు మీ ఇష్టం వచ్చినట్టు. సో ఇలా మీరు ఈజీగా పెట్టుకోండి ఫ్రెండ్స్. సో నేను ఇలా మంచిగా మనం ఫొటోస్ అన్నీ యాడ్ చేసేస్తున్నాను స్పీడ్ కానీ. సో మీరు ఏమనుకోకండి ఫ్రెండ్స్, వీడియో స్పీడ్ చేస్తున్నాను. ఈ యొక్క వీడియో నాకు 35 minutes వచ్చింది, ఫుల్ లెంత్ వీడియో. సో అందుకే వీడియో స్పీడ్ చేయవలసి అవుతుంది. వీడియో ఎక్కువ లెంత్ ఉంటే చూడడం కూడా చూసే వాళ్ళకి కూడా ఎక్కువ నాయిస్గా అనిపిస్తుంది, కానీ వీడియో ఎక్కువ చూపించట్లేదు. సో ఇప్పుడు వచ్చేసరికి మనం వెనకాల బ్యాక్గ్రౌండ్ రెడ్ తీసేసి ఫస్ట్ చేసుకున్నదే పెట్టుకున్నాము. సో ఇలా మీరు ఆయన ఫొటోస్ అన్నీ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను కట్ చేసుకున్న ఫొటోస్ అన్నీ వర్క్ చేయడానికి నాకు 5 hours పట్టింది ఫ్రెండ్స్. మొత్తం ఫొటోస్ అన్నీ కట్ చేసుకుని బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకుని ఎడిటింగ్ రికార్డింగ్ చేయడానికి, మళ్ళీ మీకు ఎడిటింగ్ చేయడానికి ఇదంతా చాలా టైం పట్టింది ఫ్రెండ్స్. సో నా వర్క్కి మీరు తెలుసుకొని అర్థం చేసుకుంటారని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మీకోసమే వీడియోస్ పెడుతున్నాను. సో మీకు ఎడిటింగ్ నేర్పడం కోసం ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎడిటింగ్లో కాంటాక్ట్ అవ్వండి నన్ను. సో ఇప్పుడు వచ్చేసరికి ఇమేజెస్ వచ్చేసరికి నీట్గా అడ్జస్ట్మెంట్ చేసి మొత్తం అంతా చూపిస్తున్నాను మీకు. సో నెక్స్ట్ నేను ఒక పిఎన్జీ యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. అది మనకి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చాలా మట్టికి మన ఛానల్లో ఇచ్చాను. అవే మళ్ళీ కింద ఇస్తాను డిస్క్రిప్షన్లో, మీకు యూజ్ అవుతాయి. సో ఇది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఫాంట్స్ అవి రాసుకోవడానికి, నేమ్స్ అవి రాసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను మీకు, ఇవన్నీ ఓపెన్ చేసుకుని చూడండి ఫ్రెండ్స్. టెలిగ్రామ్ గ్రూప్లో ఆల్రెడీ పెట్టాను, జాయిన్ అవ్వండి. మీకు టెలిగ్రామ్ గ్రూప్లో ఇంకా 3 updates వస్తాయి. సో ఇక్కడ నేమ్స్ రాసుకోవాలి ఫ్రెండ్స్. మనం నేమ్స్ ఆయన బర్త్డే కాబట్టి, సో బర్త్డే సిడిపి కింద చేశాను కాబట్టి హ్యాపీ బర్త్డే అని పెట్టి తన పేరు ఇచ్చేస్తాను నేను. సో ఇలా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా చేసుకోవచ్చు. ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోస్ నా ఛానల్లో అందిస్తాను. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి ఫ్రెండ్స్. సో
సో ఇప్పుడు వచ్చేసరికి ఇమేజ్ యొక్క హెచ్డి బ్యాక్గ్రౌండ్ ఫ్లెక్స్ డిజైనింగ్ ఎవరైతే చేస్తారో అలా చేసాం మనం ఇప్పుడు. సో మీరు కూడా ఇలా నేర్చుకోండి నా ఛానల్లో వీడియోస్ చూసి. ఇంకా ఇలాంటి వీడియోస్ అందిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు టెక్స్ట్ అని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. టెక్స్ట్ అని ట్యాప్ చేస్తే మీకు ఒకటి వస్తుంది టెక్స్ట్. అప్పుడు మీరు మొత్తం వచ్చిన ఫాంట్ని చెప్పుకొని మీరు నేమ్ రాసుకోండి. లేదంటే హ్యాపీ బర్త్డే అని నేను మెయిన్గా ఉద్దేశించి చేస్తాను, ఫోటో గురించి రాస్తాను. సో మీరు కూడా అలా చేసుకోండి ఫ్రెండ్స్ దయచేసి. ఇంకా ఇలాంటి వీడియోస్ అందిస్తాను మీకు. ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేస్తాను. అలాగే ఫోటోషాప్ ట్యూటోరియల్స్ మెయిన్గా స్టార్ట్ చేయడం కోసం నాకులా మీరు స్ట్రగుల్ అవ్వకూడదని కొన్ని వీడియోస్ అయితే నాకు యూట్యూబ్లో చూసి నేర్చుకున్నవే. నాకు నేను ఓన్గా కొన్ని స్టెప్స్ నేర్చుకున్నాను. కొన్ని అయితే నాకు అర్థం కానీ ఇంగ్లీష్ వీడియోస్ చూసి, తెలుగు వీడియోస్ చూసి అలా మొత్తం అన్ని మిక్స్ అయ్యి నేర్చుకున్నవే ఇదంతానే. సో మీకు అదే నేర్పుతున్నాను నేను. సో నా వీడియోస్ అర్థం కాకపోతే ఇంకా యూట్యూబ్లో ఉన్నాయి కదా, అవి చూడండి. సో నా ఛానల్కి వచ్చేసరికి నాకు వచ్చిన టిప్స్, సజెషన్స్, నేను తెలుసుకున్నవన్నీ మీకు షేర్ చేసుకోవడానికి ఈ ఛానల్ పెట్టింది. అలాగే నాకు ఏమైనా అవకాశాలు వస్తే యూజ్ చేసుకుందామని నేను ఛానల్ పెట్టుకున్నాను. సో అందుకే మెయిన్గా చెప్పేది నేనైతే యూట్యూబ్లోంచి కొన్ని వీడియోస్ అయితే నేర్చుకున్నావే మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇదైతే నాకు నేను ఓన్గా నేర్చుకుని స్కిల్స్ అన్ని డెవలప్ చేసుకుని ఫోటోషాప్ అని నేర్చుకున్నవే ఫ్రెండ్స్. సో మీరు వచ్చేసరికి వీడియో వచ్చేసరికి నచ్చితే లైక్ చేయండి, లేకపోతే డిస్లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోస్ అందిస్తాను. సో ఇప్పుడు వచ్చేసరికి ఫొటోస్ అన్నీ యాడ్ చేసాం మహేష్ బాబు గారి. మొత్తం అన్ని ఫొటోస్ నేను కట్ చేసుకుని ఒక రోజంతా కష్టపడి చేసిన వీడియో మీకోసం ఇలా మీకు చెప్పడం జరుగుతుంది. సో మీరు అంతా చూడండి ఫ్రెండ్స్. నేను ఈ ఫొటోస్ కట్ చేసి మీకు అప్లోడ్ చేయాలంటే కనీసం 4 hours వస్తుంది వీడియో. సో నేను కట్ చేసి ఆల్రెడీ సేవ్ చేసుకున్నవే. సో నేను మీకు క్లియర్గా చెప్పేది ఏంటంటే నేను కట్ చేసుకుని సేవ్ చేసుకున్న వీడియోస్ ఫొటోస్ ఇవి ఫ్రెండ్స్. సో అందుకే మీకు మొత్తం అంతా కట్ చేసినంతా చెప్పాలంటే నేను ఒక 5-6 వీడియోలు చేసి అది స్పీడ్ చేసుకుంటూ వెళ్ళి పెట్టాలి. సో వీడియో వచ్చేసరికి లెంత్ ఎక్కువైపోద్దని ఇలా చేశాను. సో అర్థం చేసుకుంటారని కోరుకుంటూ మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్. నేను చాలా కష్టపడి వీడియోస్ మీకోసం పెడుతున్నాను. సో 2 daysకి ఒక వీడియో తీసుకొస్తున్నాను. సో ఇంకా ఇలాంటి వీడియోస్ వస్తూ ఉంటాను, నీట్గా చేసుకుంటూ ఉంటాను. సో మీరు మన ఛానల్లో చూడండి. ఇంకా ఎన్నో వీడియోస్ చేశాను, 150 వీడియోస్ చేసి పెట్టాను ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఛానల్లో. సో మీరు ఆ వీడియోస్ అన్నీ చూస్తే మీకు మ్యాక్సిమం మొత్తం వచ్చేస్తుంది ఫోటో ఎడిటింగ్. సో ఇంకా చెప్తానే ఉంటాను మన ఛానల్లో. సో ప్రతి ఒక్కరూ ఎంకరేజ్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటూ ఇంకా త్వరలో సిబి ఎడిటింగ్ కూడా తీసుకొస్తాను మన ఛానల్లో. సిబి ఎడిటింగ్ ఎలా చేయాలని కూడా చెప్తాను. సో మీరు ఇవన్నీ ఫాలో అవ్వి మన ఛానల్ గ్రో చేసి షేర్ చేస్తే ఇంకా మంచి ఫ్రెండ్స్. చాలామందికి మన ఛానల్ తెలియదు, ఫోటోషాప్ రాక పాపం నేర్చుకుందాం అనుకున్న వాళ్ళకి నా ఛానల్లో ఇంకా ఇలాంటి వీడియోస్ పెట్టడం జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చేసరికి నేమ్ ఫాంట్స్ కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసాం ఫ్రెండ్స్ మనం. సో ఇలా నీట్గా మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోండి నేమ్ అనేది. సో సింపుల్ ఫ్రెండ్స్, చాలా సింపుల్గా ఎడిటింగ్ చేసుకోవచ్చు మీరు. సో ఇదంతా అడ్జస్ట్మెంట్ అయిన తర్వాత మనం ఎంటర్ కరెక్ట్గా చూసుకున్న తర్వాత ట్రాన్స్ఫార్మ్ అయ్యి కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫాంట్స్ అవి మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఒక వీడియో ఉంటుంది. ఫాంట్ అనే వెబ్సైట్ గురించి నేను చెప్పాను. సో ఆ వీడియో మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే పైన ఐకార్డ్స్లో ఇస్తాను ఆ వీడియో. సో మన ఛానల్లో ఉంది అది. సో అది చూసి మీరు ఫాంట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇంకా ఇలాంటి వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను మన ఛానల్లో. సో దయచేసి అందరూ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఫాంట్స్ అన్నీ మనం నీట్గా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత మనకి ఇవన్నీ చూసుకోండి ఫ్రెండ్స్ నీట్గా. సో ఈ ఫాంట్స్ అన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, మనకి ఫ్రీగానే ఉంటాయి ఫాంట్ వెబ్సైట్లో. సో వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు. font.com అని ఉంటుంది, సెర్చ్ చేయండి. సో ఇంకా ఇలాంటి వీడియోస్ తీసుకొస్తాను మన ఛానల్లో. సో నేను వీడియోస్ చాలా చేశాను ఫ్రెండ్స్, చూడండి దయచేసి మన ఛానల్లో. ఒక 500 సబ్స్క్రైబర్స్ వచ్చారంటే మన ఛానల్లో కంటెంట్ బట్టే కదా వస్తారు. సో మీరు మన ఛానల్లో ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్స్లో తెలియచేయండి. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్. చాలా మట్టుకు వీడియో ఫుల్గా చూడట్లేదు, నేను ఎంతో కష్టపడి చేస్తున్నాను. ఇప్పుడు కాకపోయినా ఇప్పుడు ఒకరు యూజ్ అవుతుందని మెయిన్ థీమ్తో చేస్తున్నాను వీడియోస్. పైగా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఒక వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కనీసం 2 hours పడుతుంది ఫ్రెండ్స్, అది ఎవరికైనా. ఎందుకంటే ఫస్ట్ యూట్యూబ్ క్రియేటర్ కావాల్సిన ఓపిక, నేను ఆ ఓపికతోనే చెప్తున్నాను మీకు. ఇప్పటికి వచ్చి ఎన్నో వీడియోస్ వాయిస్ ఓవర్ ఇచ్చి నాకు పొరపాటైపోయింది ఫ్రెండ్స్. సో ఇలా మీరు నీట్గా చేసుకోవచ్చు. సో మనం ఫోటోషాప్లో ఇంకా ఎన్నో ట్యూటోరియల్స్ చేస్తాం మన ఛానల్లో. సో ఇప్పుడు నేమ్స్ అనేది అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత సో ఇప్పుడు ఉన్న నేమ్ని మనం ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఒకసారి ట్యాప్ చేసుకుంటే
ఓపెన్ అవుద్ది ఇలా మీకు. సో డబుల్ ట్యాప్ చేయండి రైట్ క్లిక్ మీద మీకు. సో డబుల్ ట్యాప్ చేస్తే మీకు ఇది వస్తుంది మీకు. స్ట్రోక్ ఇంకా చాలా ఉంటాయి, షాడో అవి పెట్టుకోవచ్చు. ఇప్పుడు హ్యాపీ బర్త్డే ఉంది, సో దానికి తన పేరు ఉంది, ఆ పేరుని మనం హైలైట్ చేసుకొని చూపించుకోవచ్చు. ఈ యొక్క ఇమేజ్నే కాకుండా బ్యాక్గ్రౌండ్లో ఉన్న నేమ్ కూడా హైలైట్ చేసుకుంటే పిక్ అద్భుతంగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. సో మనం చేసేది ఒక రేంజ్లో ఉండాలి, అందరికీ కొత్తగా తనం కనిపించాలి, అంటే క్రియేటివ్గా చేయాలి. సో మీరు ఇదంతా చేసుకుని చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో ఈ వీడియో మొత్తం అంతా మహేష్ బాబు ఫ్యాన్స్కి అంకితం, ఎందుకంటే వాళ్ళు అడగడం బట్టి చేశాను నేను అది. సో నేను ఆల్రెడీ చెప్పా కామెంట్స్లో ఏది అడిగితే అదే చేస్తానని. సో నేను అందుకే చేశాను ఫ్రెండ్స్. వీడియోలో వాయిస్ వల్ల ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. సో నా దగ్గర మైక్ అయితే లేదు, సో నేను మామూలుగా చెప్తున్నాను యాప్ యూస్ చేసి. సో మీరు అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. సో ఇవన్నీ నీట్గా మీరు అడ్జస్ట్మెంట్ చేసుకుని బ్యాక్గ్రౌండ్ అది కరెక్ట్గా చూసుకుని ఇమేజ్ని సేవ్ చేసుకోవాలంటే Ctrl+S నొక్కండి సేవ్కి. సో అది కూడా మీకు చూపిస్తాను సో వీడియోలోని. సో ఇప్పుడు ఇమేజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది, ఒక హై రేంజ్లో వచ్చింది. సో నేను చాలా కష్టపడి చేశాను ఫ్రెండ్స్, దయచేసి మీకోసమే మెయిన్గా చేశాను. సో ఇదంతా మన ప్రీవియస్ వీడియోస్ చూసినప్పుడు అర్థమైపోద్ది. నేను ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్లో ఒకసారి టెక్స్ట్తో కూడా చెప్పాను మీకు స్క్రీన్ మీద. సో ఇప్పుడు ఇదంతా మీరే డౌన్ చేసుకుని లేయర్స్ అవి వేస్ట్ లేయర్స్ అన్నీ డిలీట్ చేసి సో ఇలా మీరు నీట్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్, చాలా బాగా యూజ్ అవుతాయి. సో ఇప్పుడు నేను సేవ్ చేయాలంటే ఫైల్ నొక్కిన తర్వాత అందులో సేవ్ యాజ్ ఉంటుంది. సో అదైనా చేసుకోవచ్చు, లేకపోతే Ctrl+S అంటే మనం గ్యాలరీలో సేవ్ చేసుకోవడానికి. సో ఒక నేమ్ ఇచ్చుకొని సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక నేమ్ ఇస్తున్నాను ఒక ఫోల్డర్లో. సో మీరు కూడా అలా ఇవ్వండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను చెప్పేది ఒకటే ఫ్రెండ్స్, మన ఛానల్ 1Kకి రీచ్ అవుతే కెమెరాస్ రివ్యూస్ ఉంటాయి, కెమెరాస్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి, పోజెస్ ఎలా తీయాలో చెప్తాను, ఇంకా చాలా చెప్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు. సో 1K రీచ్ చేయండి దయచేసి. ఇంకా ఎన్నో వీడియోస్ తీసుకొస్తాను, మీకు ఎంటర్టైన్మెంట్ చేసే అవకాశం కూడా ఉంది ఆ వీడియోస్లో. సో నన్ను కూడా మీరు చూస్తారు 1K అయిన తర్వాత. సో ఇంకా ఎన్నో వీడియోస్ వస్తాయి మన ఛానల్లో. దయచేసి నా వీడియోస్ ఫుల్గా చూడండి ఫ్రెండ్స్. సగంలో చూసి వెళ్ళిపోతున్నారు, అది నాకు చాలా బాధగా ఉంది. కష్టపడ్డదానికి విలువ ఉండలేదు. సో ఇప్పుడు నాకు అంత యూజ్ కూడా అవ్వకపోయినా పర్లేదు, ఎవరొకరికి యూజ్ అవుతుందని నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. సో అర్థం చేసుకోండి, మీరు కనుక వీడియోస్ చూసి రన్ అవుతే మనకు వ్యూస్ వస్తే ఎంతో కొంత రీచ్ అవుతుంది. సో దయచేసి వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ షేర్ చేయండి. మెయిన్గా నాకు యూజ్ అవ్వేది అదే ఫ్రెండ్స్, మీ నుంచి ఆశించేది అదే. ఇంకా ఎన్నో వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. సో సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ టేక్ కేర్, బాయ్ ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం 3D ఫోటో యానిమీని సబ్స్క్రైబ్ చేసుకుని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇంకా మనకి ఫేస్బుక్ పేజ్ కూడా ఉంది, దాంట్లో కూడా ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో వచ్చేసరికి చాలా ఫొటోస్ తీసాను, నేచర్ క్లిక్స్. సో మీకు యూజ్ అవుతాయి, చూడండి, చాలా నీట్గా ఉంటాయి. సో టేక్ కేర్, బాయ్ ఫ్రెండ్స్.